వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూవీలో ఈ అమ్మాయి ఇంట్లో పనివాడితో ప్రేమలో పడింది. భర్త బయటికి వెళ్ళిన ప్రతిసారి పనివాడితో బెడ్రూమ్లో చేయాల్సిన పనులు అన్నీ చేస్తుంది. అయితే ఒకరోజు భర్తకి ఈ విషయం తెలిసిపోయింది. ఆ భర్త అసలుకే సైకో. ఆ నిజం తెలిసాక తన భార్యని ఏం చేశాడు, అలాగే ఈ పనివాడిని ఏం చేశాడు అండ్ క్లైమాక్స్లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. సో ఏమాత్రం వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మూవీని ఓపెన్ చేస్తే విల్ అని ఒక ఓల్డ్ మ్యాన్ని చూపిస్తారు. అతను చాలా డబ్బున్న వ్యక్తి. ఇంత లగ్జరీ ఉన్న హౌస్లో తన భార్య రమణతో కలిసి ఉంటాడు. ఈ విల్ ఎంత డబ్బున్నోడంటే ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి కాపలా కోసం రోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఇతనితోనే ఉంటాడు. అయితే ఈ జేమ్స్ ఒకరోజు మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో సీముని విల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ సీము ఎంత భయపడుతూ ఉంటాడంటే ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ ఏది చెప్పినా సరే సైలెంట్గా కూర్చోవడం తప్ప నో అనే ఆన్సర్ని మాత్రం ఇవ్వడు. ఎంత సైలెంట్గా ఉన్నాడని ఈ సీము పక్కన ఉన్న మోనా అతని ఆయుధం పైన చేయి వేస్తుంది. సీము భయంతో అతను నోరు తెరవకపోవడంతో ఇంకా ఈ మోనా తన చేతితో సీముకి చేతి పని చేసి లోపలుండే వెన్నని బయటకు తీస్తుంది. అక్కడ నుండి పోలీస్ ఆఫీసర్ సీముని తీసుకొని వీళ్ళ ఇంటికి వస్తాడు. విల్ చెప్పడం వల్లే ఈ జేమ్స్ ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొస్తాడు. విల్ ఇంట్లో పనివాడు కావాలి అని అంటే ఈ జేమ్స్ సీముని తీసుకొస్తాడు. జేమ్స్ విల్ చెప్పినట్టుగానే పనివాడిని తీసుకొచ్చినందుకు విల్ చాలా ఆనందపడి తనకి డబ్బు ఇవ్వాలి అని అనుకుంటాడు. అప్పుడే తన వైఫ్ రోమన్ అక్కడికి వస్తుంది. యంగ్గా అండ్ చాలా అందంగా ఉంటుంది. అందుకే రోమన్ రావడంతో సీము ఇంకా జేమ్స్ కన్ను రోమన్ మీద పడుతుంది. విల్ చాలా హ్యాపీగా ఉండి జేమ్స్కి డబ్బులు ఇచ్చి తన ఇంటికి గెస్ట్లు వచ్చారు, సాయంత్రం పార్టీకి రమ్మని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఇక రాత్రి పార్టీ స్టార్ట్ అవుతుంది. సీము కూడా అక్కడ నించొని ఈ డబ్బున్న వాళ్ళ రంగుల్ని చూసి నిలబడిపోతాడు. ఆ రోజు న్యూ ఇయర్ కావడంతో ఇక అందరూ తాగి మత్తులో ఉండి ఎవరి కపుల్స్తో వాళ్ళు ఆటలు ఆడుకోవడం అక్కడే స్టార్ట్ చేస్తారు. ఇదంతా చూసి జేమ్స్కి కూడా మూడ్ వచ్చి రొమానాతో ఆట ఆడదామని అనుకుంటాడు. కానీ రొమానా ఇంట్లోకి తీసుకొచ్చి వీలైతే నన్ను ముట్టుకో అని ఆడిపించుకుంటూ తిప్పుతూ ఉంటే వీల్కి టేబుల్ తగులుతుంది. ఇక దీంతో రొమానాని బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది అని చెప్పి కూల్ చేసి సారీ చెప్పి అతనిలో వేడి పుట్టించడం స్టార్ట్ చేస్తుంది. ఇక అతనిలో వేడి పుట్టడంతోనే ఎక్కడ పడితే అక్కడ వాడిల్లు వాడిష్టమని వెనక నుండి స్టార్ట్ చేస్తాడు. అతను స్టార్ట్ చేయడంతోనే రొమానా గట్టిగా అరుస్తూ ఉంటే సీము ఇంట్లో ఏదో జరిగిపోతుందని చెప్పి లోపలికి వస్తాడు. అలా వీళ్ళిద్దరు చేసే పనిని ఆపేస్తాడు. ఇక సీముని చూసిన ఆమె పైది కవర్ చేసుకొని అటుగా తిరుగుతుంది. అప్పుడే సీముకి అక్కడ ఏం జరుగుతుందో అంతా అర్థమైపోతుంది. అక్కడికి వచ్చిన సీముని చూసి వీళ్ళు కోపంతో అతన్ని తిడుతూ ఉంటే ఇక్కడ ఎందుకు బేబీ రూమ్లోకి వెళ్దాం అని లాక్కొని వెళ్తుంది. వాళ్ళు పైకి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఈ విల్లు కొట్టే దెబ్బలకి రొమానా అరుపులు ఇల్లు మొత్తం రీసౌండ్స్ వస్తూ ఉంటాయి. సీము ఏమో ఆమె చచ్చిపోద్దేమో అన్న భయంతో అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే సోఫియా వచ్చి సీముకి అర్థమయ్యేటట్లుగా చెప్తుంది. వీళ్ళిద్దరికి రోజు ఇదే పని, అరవడం అర్పించుకోవడం. నువ్వేమి ఇవన్నీ పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకొని డబ్బులు బాగా సంపాదించుకొని నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో అని చెప్తుంది. ఇక్కడ విల్ అరుపులు పుట్టించడమే కాకుండా బోనస్గా రొమానా మీద వామిటింగ్ చేసుకుంటాడు. రొమానా ఏదో తెలియని బాధతో కిందికి వచ్చి విల్ బట్టల్ని వాష్ చేయమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న సీముతో ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళ చూపులు కలుసుకుంటాయి. ఏదో మాట్లాడాలి అని అనుకుంటారు కానీ ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి రొమానా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సీము బయట స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అక్కడే రొమానా సన్ రైజ్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా పక్కనే ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే సోఫియా అక్కడికి జ్యూస్ తీసుకొని వస్తుంది. సోఫియాని చూసి లోపలికి రమ్మంటాడు. అలా లోపలికి వచ్చి నేను స్నానానికి వెళ్తున్నాను, ఇదిగో డబ్బులు తీసుకో అని బాత్రూంలోకి వెళ్తాడు. సోఫియాకి అర్థమవుతుంది వీళ్ళకి ఏం కావాలో అని. ఇక లోపలికి వెళ్ళి మంచిగా వాళ్ళ పని కానిచేస్తారు. బయట రొమానా సన్ రైజ్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత విల్ తన పని పైన బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ రమోనా మంచిగా తన డ్రింక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే సీము స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానం చేస్తూ ఉంటాడు. అని చాలా దగ్గరగా చూడాలని ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి హీరోయిన్ హీరోని చూస్తూ ఉంటుంది. ఇది చూసి కంగారు పడిపోయి హీరో బయటికి రాగానే
ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు, వచ్చిన పక్కన కూర్చో అంటే చెడ్డి పైన ఉన్న హీరో కొద్దిగా టెన్షన్ పడుతూ హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. అలా వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే విల్ సీముని తీసుకొని ఫిషింగ్ కోసం నదిలోకి వెళ్తాడు. విల్ సీముని నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సీము చెప్తాడు తన ఫాదర్ ఎవరో తనకి తెలియదని, కొన్ని నెలల క్రితమే వాళ్ళ మదర్ చనిపోవడంతో చాలా కష్టపడుతున్నానని చెప్పడంతో విల్ నువ్వు డబ్బులు సంపాదించుకొని బాగా చదువుకో, చదువుకి నేను హెల్ప్ చేస్తానని చెప్తాడు. విల్ నుండి ఇంత పాజిటివ్ మాటలు విన్న హీరో షాక్ అవుతాడు, అలాగే చాలా ఆనందపడతాడు. ఇంటికి వచ్చాక అలసిపోయిన విల్ సీముని తన కాళ్ళు పట్టమని చెప్తాడు. ఆ కాళ్ళు పిసుకుతూ పక్కనే ఉన్న హీరోయిన్కి మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడ నుండి షాపింగ్కి వెళ్ళి తన హస్బెండ్కి బట్టలు తీసుకొస్తుంది. అలానే సీముకి కూడా కొన్ని బట్టలను తీసుకొస్తుంది. చూసిన హీరో చాలా ఆనందపడిపోతాడు. అంతేకాదు హీరో బర్త్డే కావడంతో అతనికి బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. నెక్స్ట్ డే హీరోయిన్ తన పని మనిషితో లాన్లో కూర్చొని ఉన్నప్పుడు దూరంగా పనిచేస్తున్న హీరోని కసికసిగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో బెడ్ మీద నుంచి లేచిన హీరోయిన్కి ఎదురుగా హీరో కనబడతాడు. హీరోయిన్ ఏం చేయకుండానే తన మత్తెక్కించే మాటలతో హీరోయిన్కి మూడు తెప్పిస్తాడు. కంతే కసితో ఉన్న ఇద్దరు పని కానిచ్చేసుకుంటారు. అనంతా అయిపోయాక హీరో కిందికి వచ్చి చూస్తే అక్కడ విల్ ఒక దయ్యం రూపంలో కనపడతాడు. అప్పుడే హీరోయిన్ భయపడి నిద్రలో నుంచి లేస్తుంది. అదంతా కళ అని అర్థమవుతుంది. హీరోయిన్ కిందికి వచ్చి టేబుల్ దగ్గర చూస్తే విల్ పని మనిషితో ఆ టేబుల్ పైననే పనిని కాని చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన హీరోయిన్ బాధతో ఇంటి దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటే హీరో తన దగ్గరికి వచ్చి తన కళ్ళు తుడుచుకోమని హ్యాండ్ కర్చీఫ్ని ఇస్తాడు. కర్చీఫ్ పైన హీరోయిన్ పేరు ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ బాధతో ఆనందంతో హీరోని హగ్ చేసుకొని ఆ బాధలన్నీ చెప్పుకుంటుంది. రోజు నైట్ విల్ మళ్ళీ ఒక పార్టీని రెడీ చేస్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఎప్పట్లాగే మందులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పని చేసుకుంటూ ఉంటే విల్ కూడా హీరోయిన్ అలా చేయమంటాడు. ఇక దీంతో కోపం వచ్చిన హీరోయిన్ విల్ని తిడుతూ ఉంటుంది. విల్కి ఇంకా కోపం వచ్చి తన్ని తోసేస్తాడు. అంతా చూసిన సీముకి ఆ రాత్రి అసలు నిద్రే పట్టదు. హీరోయిన్ గుర్తు వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఇంటి పని మనిషి సోఫియా వచ్చి నేను విల్ పిలుస్తున్నాడు అర్జెంట్గా అని అంటుంది. పరిగెత్తుకుంటూ విల్ దగ్గరికి వెళ్తే విల్ దగ్గర గన్ ఉంటుంది. ఈ సీముకి ఏం అర్థం కాదు. విల్ ఫుల్ మత్తులో ఉండి ఆ గన్ని సీము వైపు పెట్టి వెళ్ళిపోయాక నా పిల్లంతో పడుకుంటున్నావా నువ్వు అని గట్టి గట్టిగా వస్తూ గన్తో బెదిరించి నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు. సీము ఏం సమాధానం చెప్పడు, కానీ అతనికి అర్థమైపోతుంది విల్ కావాలని తన వైఫ్ పరువు తీస్తున్నాడు అని. సో అతను ఏం మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకొని ఉంటాడు. విల్ హీరోని బూతులు తిట్టి హీరో ముందే తన వైఫ్తో అసహ్యంగా ప్రవర్తించి తన ఫ్రెండ్స్ అందరి ముందు అవమానించిందని కావాలని ఇంట్లో పనివాడి ముందు తన వైఫ్ని ఇలా చేశాడు. పని అయిపోవడంతో విల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ డే విల్ వెళ్ళిపోతూ సీముని నువ్వు మంచి పనోడివి, నువ్వు బాగా పని చేస్తున్నావు అని చెప్పి కొన్ని డబ్బులు ఉంచుకో అని చెప్పి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు హీరో అక్కడే ఉన్న నది దగ్గర కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి తనలో వేడి పుట్టించడం స్టార్ట్ చేస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా హీరో రూమ్లోకి వెళ్ళి హీరోకి ఫస్ట్ టైం కావడంతో ప్రేమతో ఆ పనులన్నీ హీరోయిన్ చేయించుకుంటుంది. విషయం అంతా ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి తెలుసు. కానీ హీరోయిన్ ఆనందంగా ఉండడమే తనకి కావాలని ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండిపోతుంది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ బెడ్ పైన ఉన్నప్పుడు హీరోయిన్ చెప్తుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి మంచి లైఫ్ని స్టార్ట్ చెయ్యి అని. కానీ హీరో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను, వెళ్తే నీతో పాటే బయటికి వెళ్ళడం అని చెప్తాడు. కానీ హీరోయిన్ మనం గనక బయటికి వెళ్తే వీళ్ళు మన ఇద్దరిని వెతికి మరి చంపేస్తాడని చెప్తుంది. విన్న హీరో నీ మొగుడిని చంపేద్దాం అని అంటాడు. హీరోయిన్ వద్దు అది కరెక్ట్ కాదు అని ఆపేస్తుంది. రోజు విల్ త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. అది చూసిన సోఫియా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకే బెడ్ పైన ఉన్న వీళ్ళిద్దరిని లేపి విషయాన్ని చెప్తుంది. దాంతో హీరోయిన్ బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటుంది. హీరో ఏమో కిటికీల నుండి బయటకి తప్పించుకుంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన విల్ పని మనిషిని హీరోయిన్ ఏది అని అడుగుతాడు. బాత్రూంలో స్నానం చేస్తుంది అని చెప్పడంతో విల్ కూడా బాత్రూంలోకి వెళ్ళి ఇద్దరు కలిసి స్నానం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కిటికీల నుండి బయటికి వచ్చిన హీరోని ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. అతను ఏమంటాడో అని హీరో బాగా భయపడిపోతాడు. కానీ పోలీస్ ఆఫీసర్ మాత్రం అతన్ని ఏమీ అనడు.
హీరో సోఫియాకి థ్యాంక్స్ చెప్పి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే సోఫియా తన కూతురికి ఒక భయంకరమైన రోగం ఉంది, తను చనిపోతుంది. సో అతన్ని బ్రతికించుకోవడానికి నాకు చాలా డబ్బులు కావాలి, అందుకే ఇక్కడ పని చేస్తున్నానని చెప్తుంది. ఏం పని పాట లేని విల్ మళ్ళీ ఆ రోజు నైట్ పార్టీని పెడతాడు. అయితే ఇక్కడ విల్ తన ఫ్రెండ్స్తో వచ్చిన లవర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోమని వాళ్ళతో సుఖపడమని బలవంతంగా బెదిరిస్తాడు. అంతేకాకుండా తన వైఫ్ని ఆ పోలీస్ ఆఫీసర్తో సుఖపడమని అంటాడు. ఇది విన్న హీరోయిన్కి ఎక్కడ కాలలో అక్కడ కాలి ధైర్యం చేసి విల్ని ఒక్కటి కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. విల్ తిరిగి హీరోయిన్ని కొడుతూ ఉంటే తను కింద పడిపోతుంది. అది చూసిన సీము ఆవేశంతో విల్ని కొడతాడు. పిచ్చ కోపం వచ్చిన విల్ హీరోని పిచ్చ కొట్టుడు కొట్టి దీన్ని తీసుకెళ్లి చంపేయండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ చాలా దూరం తీసుకెళ్లి చంపేద్దామని అనుకుంటే సీము అతని కాళ్ళు పట్టుకొని క్షమించమని వదిలేయండి అని అంటాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్కి కూడా జాలి కలిగి అతన్ని అక్కడే వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో అక్కడ నుండి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. కానీ నెక్స్ట్ డే హీరోయిన్ సోఫియా కాల్లో నుండి అతనికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సీము ఇలా చేయటం వల్ల విల్ ఎవరిని నమ్మడు. అందుకే పని మనిషి సోఫియాని కూడా పనిలో నుండి తీసేస్తాడు. సోఫియా పనిలో నుండి వెళ్ళిపోతూ హీరోయిన్కి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి హీరోకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అని తెరిచి చూస్తే చాలా డబ్బులతో పాటు ఇంటి తాళం కూడా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద కత్తి తీసుకొని విల్ని చంపడానికి వెళ్తాడు. ఇక్కడ విల్ హీరోయిన్తో మంచి పనిలో ఉండడంతో ఈ విల్ సీముని చూసేస్తాడు. విల్ మంచి బాడీ బిల్డర్ కావడంతో హీరో చిన్న పిల్లోడు కాబట్టి ఒక్క దెబ్బతో కింద పాడేసి అతనితో బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అసలు ఏం జరిగిందో అనే లోపే హీరోయిన్ కత్తితో తప్పకుండా అతన్ని పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత విల్ బాడీని కట్టేసి ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని బోట్లో వెళ్ళి ఆ శవాన్ని నది మధ్యలో పాడేస్తారు. బాడీని పాడేసిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఒడ్డుకు వస్తారు. అక్కడే ఈ జేమ్స్ పోలీస్ ఆఫీసర్ కనబడతాడు. ఆ పోలీస్ని చూసి హీరో భయపడుతూ ఉంటే హీరోయిన్ మాత్రం ఆ పోలీస్ అతని దగ్గరికి వెళ్ళి అతనికి ముద్దిస్తుంది. అంటే ఇక్కడ ఆ ప్లాన్ మొత్తం వీళ్ళిద్దరు కలిసి చేసిందే. వీళ్ళని చంపేసి అతని ఆస్తిని వీళ్ళిద్దరు అనుభవించాలి అని అనుకుంటారు. అందుకే హీరోని లవ్లో దింపడం దగ్గర నుండి హీరో ఆ రోజు ఆ కిటికీల నుండి పారిపోతూ ఈ జేమ్స్ కంటబడినా కూడా అతను ఏమనకుండా హీరోని వదిలేయడానికి కారణం. సో హీరోకి జరిగిన నిజమంతా చెప్పి అతని గన్తో కాల్చి చంపేస్తారు. అప్పుడే హీరోయిన్ ఆ జేమ్స్ని వెనుక నుండి కాల్చి అతన్ని కూడా చంపేస్తుంది. మూవీ ఎండింగ్లో వీళ్ళ ఆస్తి మొత్తం హీరోయిన్దే అయిపోతుంది. సోఫియాని మళ్ళీ తిరిగి పనిలో పెట్టుకుంటుంది. పనిలో కూర్చుని బాధతో కన్నీళ్లు కారుస్తున్న హీరోయిన్ని చూపిస్తూ ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. సో గైస్, ఇది ఈరోజుటి మూవీ. ఇంకొక మంచి మూవీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.